2 వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ కొంచెం తప్పనిసరిగా వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చారులోనికి వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా, ఎంతో ఆరోగ్యమైన టేస్టీ అయిన రసం అండి. ఈ రసం ఫ్రైలు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ రసాన్ని వారంలో 2-3 సార్లు తీసుకోవటం మూలాన ఎయిర్ ఫాలింగ్ అనేది అసలు ఉండదండి. డైజెషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఎంతో హెల్తీగా ఉంటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.